మీరు 2025లో ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారా? అండ్ మీ ఫస్ట్ వీడియోతోనే వ్యూస్ గెయిన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ 4 టిప్స్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఐ యామ్ ష్యూర్ మీరు 80% ఆఫ్ ది స్మాల్ యూట్యూబ్ ఛానల్స్ కంటే ముందుంటారు. అండ్ మీ వీడియోస్‌లో ఇన్‌స్టంట్‌గా వ్యూస్ గెయిన్ అవ్వచ్చు. అండ్ యూ విల్ బికమ్ న్యూ యూట్యూబర్ సూన్. అండ్ ఎండ్‌లో ఫోర్త్ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫోర్త్ టిప్‌లో న్యూ స్మాల్ ఛానల్ క్రియేటర్స్ ప్రాపర్ వేలో అప్లై చేయకపోవడం వల్ల వాళ్ళ వీడియోస్‌లో వ్యూస్ గెయిన్ చేయలేకపోతున్నారు. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దే లూజింగ్ ఇంట్రెస్ట్ ఆన్ యూట్యూబ్. టిప్ నెంబర్ 1, క్రియేటింగ్ ఏ ప్రాక్టీస్ ఛానల్. మనం ఫస్ట్ న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే ముందు మనల్ని ఆపేది ఒకటే, పర్ఫెక్షనిజం. మనమందరం అనుకుంటాం మన ఫస్ట్ వీడియోతోనే మంచి రీచ్ అండ్ వ్యూస్ గెయిన్ చేయాలి అని. ఈ మాట కూడా నిజం. యూట్యూబ్ ఆల్గరిథం మన ఫస్ట్ వీడియోతోనే మన ఛానల్ను జడ్జ్ చేయడం మొదలుపెడుతుంది. సో న్యాచురల్లీ మనం కూడా కావాలనుకునేది అదే, మన ఫస్ట్ వీడియోతోనే మంచి ఇంప్రెషన్స్ రావాలని. ఈ వర్డ్స్ వల్ల చాలామంది వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే యూట్యూబ్ని ఇంతవరకు స్టార్టే చేయలేరు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ, మెయిన్ ఛానల్ కంటే ప్రాక్టీస్ ఛానల్ను మొదలుపెట్టండి. ఈ ప్రాక్టీస్ ఛానల్లో లాంగ్ టర్మ్స్ గోల్ అంటూ ఏవీ ఉండవు. వ్యూస్ రావాలని టెన్షన్, సబ్స్క్రైబర్స్, ఇందులో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా యూట్యూబ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూస్ అవుతుంది. సో ఫస్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఒక ఛానల్ని క్రియేట్ చేసుకోండి. ముందే ఉంటే దెన్ గ్రేట్. ఈ ఛానల్లో మనం లోగో, బ్యానరు ఇవేవి పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ నీష్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందులో అయితే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, లైక్ గేమింగ్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, వీటిలో నేను ఎందులో వీడియోస్ బాగా చేయగలను అని అనుకుంటారో ఆ నీష్ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ ముందే మీ నీష్ సెలెక్ట్ చేసుకొని ఉంటే దెన్ గ్రేట్. నౌ క్రియేట్ యువర్ ఫస్ట్ వీడియో. ఈ వీడియో బాగుందా బాగలేదా అని మ్యాటరే కాదు. ఇందులో మనం వ్యూస్ని రావట్లేదు అని టెన్షనే లేదు. 2 మంత్స్గా మనం ఈ ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. వారానికి 1 లేదా 2 అండ్ షార్ట్స్ 3 నుండి 4 అప్లోడ్ చేయాలి. అండ్ ఈ వీడియోలో అప్లోడ్ చేసేటప్పుడు మీ నీష్ని కూడా చేంజ్ చేస్తూ ఉండండి. దట్ యూ కెన్ మేక్ షూర్ ప్రతి ఒక్క నీష్ను ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. నా మన ప్రాక్టీస్ ఛానల్ మెయిన్ గోల్ కూడా ఇదే. ఎంత తొందరగా బేసిక్ వీడియో స్కిల్స్ నేర్చుకుంటామో అంతే తొందరగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టిప్ నెంబర్ 2, యూజింగ్ ఏఐ. వీఆర్ ఇన్ 2025 అండ్ ఏఐ ఈజ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. స్మాల్ ఛానల్స్లో కంపీట్ చేయాలి అంటే మన వీడియోస్ యొక్క ఎస్ఈఓ ప్రాపర్ వేలో ఉండాలి. ఎస్ఈఓ మీన్స్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. లైక్ మన థంబ్నెయిల్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నా టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్ ప్రాపర్ వేలో చేయకపోతే యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ కూడా చేయదు అండ్ వీఆర్ నాట్ గెటింగ్ యూస్. ఇప్పుడు టైటిల్స్ని ఎలా జనరేట్ చేయాలి? ఇమాజిన్ మీరు ఒక కుకింగ్ వీడియో చేస్తున్నారు అబౌట్ హౌ టు మేక్ బిర్యానీ. సో ఆస్క్ ChatGPT like this, I'm making a YouTube video about how to make biryani, suggest me 10 clickable titles. ChatGPT నాకు ప్రొఫెషనల్ వేలో ఎంత మంచి క్లికబుల్ టైటిల్ జనరేట్ చేసి ఇచ్చిందో చూడండి. కామన్ బిర్యానీ మిస్టేక్, హౌ టు ఫిక్స్ దెమ్, బెస్ట్ బిర్యానీ రెసిపీ యూ విల్ బి ట్రై, ట్రెడిషనల్ బిర్యానీ వర్సెస్ మోడర్న్ బిర్యానీ, విచ్ వన్స్ విన్స్. లైక్ లిటరల్లీ ఇలాంటి టైటిల్స్ ఎవరు చెప్పి ఉండరు ఒక ప్రొఫెషనల్ వేలో టైటిల్స్ ఎలా జనరేట్ చేయాలో. అండ్ వన్ మోర్ థింగ్, ChatGPT ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. మీరు ఎంత క్రియేటివ్గా ChatGPTని అడుగుతారో అంతే క్రియేటివ్గా ChatGPT మీకు జనరేట్ చేయిస్తుంది. టిప్ నెంబర్ 3, బ్యాడ్ ఆడియో. ఒక న్యూ యూట్యూబర్గా కొన్ని థింగ్స్ మీద మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. లైక్ కెమెరా క్వాలిటీ, లైటింగ్, ఎడిటింగ్ అండ్ ఆడియో. కానీ నన్ను అడిగితే ఇందులో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటే నేను చెప్తాను, అది ఆడియో. ఏదో ఒక వ్యూవర్ ఒక వీడియో మీద క్లిక్ చేశాడు అనుకుందాం. ఆ వీడియో ఒక క్వాలిటీ, ఎడిటింగ్ బాగలేకున్నా వాయిస్ ఓవర్ మంచిగా ఉంటే వ్యూవర్ ఆ వీడియోని లాస్ట్ వరకు చూడాలని అనుకుంటాడు. వెరీ ద రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. లైక్ నా ఆడియో ఇలా ఉంటే మీరు చూస్తారా ఏంటి? మీ కంటెంట్ ఎంత బాగున్నా మీ వాయిస్ క్వాలిటీ బాగలేకుంటే క్వశ్చన్ చేసుకోండి. అదర్వైజ్ యు ఆర్ డూయింగ్ బిగ్ మిస్టేక్. బట్ బ్రో, మా దగ్గర ఖరీదైన మైకులు లేవు అంటారా? రీజన్, చాలామందికి ఒక మిక్స్ కన్సెప్షన్ ఉంటుంది. మంచి మంచి మైకులు ఉంటేనే మనం వాయిస్ ఓవర్ మంచిగా ఇవ్వగలమని. మీ మొబైల్ నుండి కూడా ఇన్బిల్ట్ రికార్డర్ని యూజ్ చేసి మీరు వాయిస్ని రికార్డ్ చేయొచ్చు అండ్ ఆ వాయిస్ని లెక్సిస్ ఆడియో ఎడిటర్ నుండి ఎడిటింగ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 4, అండ్ మిస్టేక్ ఆల్సో. ఒక న్యూ క్రియేటర్ వ్యూస్ రాకపోతే ఏం చేస్తాడు? అఫ్ కోర్స్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాడు. హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్, హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ సో ఆన్. ఇందులో ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అందులో మంచి కంటెంట్ ఉంది మీ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ ప్రాబ్లం అంతా వీడియోస్ అయితే చూస్తారు బట్ నాట్ అప్లయింగ్ దేర్ వీడియోస్. హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ వీడియోస్ పై క్లిక్ చేయడం చాలా ఈజీ. మీకు అనిపించవచ్చు మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ వీడియోస్ వస్తే
ఈ వీడియోలో ఏదో ఉంది అని క్లిక్ చేస్తారు. ఆ వీడియో వల్ల నా ఛానల్ గ్రో అవుతుందని చూస్తారు, నేర్చుకుంటారు. బట్ మ్యాక్సిమం యూట్యూబర్స్ చూశాక మళ్ళీ యూట్యూబ్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు. దిస్ సైకిల్ కీప్ ఆన్ రిపీటింగ్. దీనివల్ల మీ యూట్యూబ్ జర్నీలో ఎన్నో ఇయర్స్ వేస్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టైం హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ వీడియోస్ వస్తే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చిన హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ వీడియోస్లో అందులో ఇచ్చిన టిప్స్ నేను నా ఛానల్లో యూస్ చేసానా లేదా? అండ్ ఆన్సర్ ఈస్ నో, దెన్ డు నాట్ ఓపెన్ దట్ వీడియో.